మనతో కూడా వస్తా ఉన్న వాళ్ళు కూడా ఏడాలో రాలి కూర్చుంటారా అంతా ఏమో తాగి అనుకుంటాను పక్కన అయినా ఆయన్ని తలుచుకుంటా ఆయన నామస్మరణ చేసుకుంటా చాలా దూరం వచ్చేసాం. ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఇంకా రాలేదు. ఈ పక్క మనకన్నా ముందే వచ్చేస్తున్నా. దండాలయ్యా దండాలు మా స్వామి దండాలు దండాలయ్యా దండాలు ఎందుకని తండకపోతున్నావా? ఉండాలి పుట్టిన కాబట్టి బాగా తండ్రిగా ఉండా కూర్చొని కూడా వేస్తా ఉన్నారు కాబట్టి నిజమే కూర్చొని పెట్టి కదా ఒక గుండా కోపాలకులారా సుఖీభవ చల్లగా ఉంటుంది. ఏమి ఆలస్యంగా వచ్చారే? పెరుగు మజ్జిగ ఆహారం పండ్లు అన్నీ కావాల్సిన సమృద్ధిగా ఉంటాయి. చాలపోతే అంటే దూరుతాము మందుల చుట్టూరు వేసేసి ఉన్నాం. సింధూరం కదరా చాలా దూరం నా యాది బాగా తిరిగిందిరా స్వామి వారు సరే కానీ ఎవరెవరైతే దూరాలు వేస్తున్నారు మందలు? ఎందుకు అంత ఆలస్యమైంది? పక్కింటోడని తటపటాయిస్తా ఉండా, లేకపోతే పట్టు పట్టు నేను వేస్తుంటే చాలా దూరం ఉన్నా కదా. ఎక్కడైనా భాస్కర్ మధ్య అదుకుంటు పక్కన కదా, అదుకుంటు పక్కన అదుకుంటు పక్కన కదా, దాని పక్కన తోసుకుంటూ అదుకుంటు పక్కన తోసుకుంటా తోసుకుంటున్నా మధ్యలో దానికి మధ్యలో చూసినా తీసుకుంటా ఇరుకు మనం పెట్ట ఆ మధ్యలో వేసిన ఏమంటే అదుకుంటా తీసుకుంటా మధ్యలో తోసుకుంటా కింద తోసుకుంటా అంటే ఆ కాలంలో నీళ్లు బాగున్నాయి, బాగుండేటట్టు ఉంది నాయన. కాలంలో నీళ్ళ సమృద్ధిగా ఉందిరా, సమృద్ధిగా ఉంది కాబట్టి ఎండిపోయారా సమృద్ధిగా ఉంది. ఆ వేసిన రేపు నూరు కొట్టుకోవాలి కూరపోతాము. ఆడికి పోతే గొర్రెలు వచ్చేస్తుంది. మరి మీరు ఎక్కడ వేశారు? నేను మీరు ఒక చోటని తెప్పంటావా సార్? ఐరాల కాడ వేస్తున్నా, ఐరాల కాడ కలుసు అయిపోయినా, ఆటి నుంచి అంపాలి కాడికి వస్తున్నా, ఆడ నీళ్ళు అయిపోయినా, రంగారం వేసుకుంటారు. మరి మీరు ఎక్కడ వేస్తున్నారు? చిత్తూరు దగ్గర నీవు చిత్తూరు దగ్గర ఏం లేదు చేసేస్తాడు. అలాగే అందరూ మందలు వేసి వచ్చేసారు, అందుకే ఆలస్యమైంది. నీళ్ళు ఆడుంటే అక్కడ వేసాడు. దూరంగానే వాడు కాసేపు ఓట ముట్టుంటే కూడా ఆడేసుకున్నాడు మర్చిపోతాడు. సరే గాని అందరూ వచ్చారు చూసుకోండి ఒకసారి. ఇంకోసారి నువ్వు లెక్క పెట్టున్నారేమో, లెక్క పెట్టు. 21, 23, 25, 75, నేను 95. 1 మళ్ళీ 95. మూడు ఫెయిల్ అయిపోయినా 10వ పాస్ అయిపోయింది. వీడికి లెక్క పెట్టేది రాదు కానీ నువ్వు లెక్క పెట్టరా. ఈడు 9 చిన్నగా కూర్చున్నా ఈడు 30 వాడు
ఇది ఆ కాలంలో గుర్తుపెట్టుకోవడం చేసి ఉంటాయి. నువ్వు పెట్టు. నేను పెట్టేను రా స్వామి. నేను నిన్న రాత్రి పెట్టి ఈ రోజు పువ్వులు పెట్టి మళ్ళీ రాత్రి అంటే అందరూ వచ్చారంటున్నారు. అందరూ వచ్చారు. మీలో ఒక్కడు రాలేదు చూసుకోండి. ఎవరో మనకి బాగా కావాల్సిన ఎవరో మీకు తెలీదా? వాడెవరో తెలుసా? వాడే మకరందుడు. మకరందులు వస్తే మేము ఊరు ఉన్నాం. నీ ఆట నువ్వు వాడాడు ఈ ఆట నీళ్ళు వేసి పొడుస్తాం. మకరందుడు లేని ఆట రచించబడదు కాబట్టి వాడు వస్తే నేనెవరో కడప దగ్గర బీ తెచ్చుకున్న స్క్రీన్లు ముట్టుకొని ఇప్పుడే పోస్తాను. వాడికి నాకు పని వాడు లేని ఆట బాగుంటుంది కాబట్టి నోటితో మాట్లాడేవాడు మొండెట్టుందిరా. నోటితో మాట్లాడతాడు. ముడితో మాట్లాడతాడా? వాడు నోట్లో వచ్చిందంటే మొత్తం ఆయన చిత్రించి ఆయన చేస్తారు. తెల్లారు సుప్రభాత సేవ. సరే సరే ఎవరు పడుస్తారు? స్వామి మేము అన్నా కానీ వాడి భాషలో వాడు తెలిసి పిలువు. అది కాదా రే? ఒక అన్న కూడా తెచ్చి పెట్టారా? వాడు సమూలంలో ఉంటాడు. శుద్ధి పట్టారు గట్టిగా పట్టరా. శుద్ధి పట్టారు. అరే నీకేం తెలుసా? నాకు తెలుసు. నేను చెప్తాను నువ్వు ఇంకో. అది ఇంకో. ఇప్పుడు మామిడికాయ తెస్తావా? దెబ్బలు దెబ్బలు సరే దాంట్లో మీసాలు వేస్తావా?
రేపు వస్తాను అడిగిందా దాంట్లో ఒకసారి ఊపేస్తామా ఇది ఊపు అంటే ఉప్పు దానికి కోసిపట్ట పెట్టి లోపల ఏం లేదు కొంచెం ఉప్పు మీద ఉప్పు పెడతామా అప్పుడు శక్తి ఉంటుంది మసాలా ఏడు గడుపు తిరుగుతుందా దాంట్లో 4 గాడులు తీసుకో నేను మ్యాప్ లైన్ ఇచ్చి సరేగానే ఇప్పుడు ఏం స్వామి వాళ్ళు ఆయనే భగవంతుడు మన భాగ్యవంతుడు స్వామి ఆ కొడుకు ఏడా చచ్చిపోతుంది అయ్యా స్వామి ఆయన అయ్యా స్వామి కాదు అయ్యా అయ్యా స్వామి ఆయన పేరా ఇంకేం పేరు అయ్యా స్వామి ఒక ముద్దాయన ఒక్క ముద్దాయన ఇంకేం పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఓ నా భాగ్యవాన్ ఉందా ఓ నా భగవంతుడా నా ఇళ్ళకి తౌడా నీ పిల్ల వేడిపోయింది ఆయన మా అమ్మ మా పల్ల కొట్లాడుకొని కీలో కూర్చున్నారు ఇలవేల్పు దైవమా ఎలవేల్పు దైవమా నా సున్ని కృష్ణ సున్ని కృష్ణ ఇదేంటి వచ్చినప్పుడు చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ అమ్మా ఆ పొద్దు మొక్కున్నాడా ఈ పొద్దు నేను ముఖ్యదానికి ఆపద మొక్కులవాడా ఆపద మొక్కులవాడా నీ యొక్క అడిగింది వాళ్ళు మీ యొక్క మీ యొక్క మీ యొక్క పాదాలకు 10 ఏళ్ళు సరే ఏదో పోయిందా గోవిందా 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 ఈ పక్కన ఏమి నేను తెలుగు తక్కువ అనుకోవా ఏమంటే ఏమో మనం చూస్తే ఇదే అది మా తాత ఇచ్చిన ఆస్తి ఇది మా తాత ఇస్తున్న ఆస్తి ఇది మా ఎవరిచ్చి ఇది మా ఎవరిచ్చి అప్పుడు ఏం లేదు నేను నాకే తెలియదు తక్కువ అనుకోవా ఇప్పుడు స్వామి ఈ పక్క ఆయన వచ్చి ఒక ఉద్యోగం ఈ పక్క ఎంతమంది కొంత ఉండేది సరే ఎంతమంది వచ్చి గుర్తులు గుర్తితే కల్లా కట్టెత్తుకోమైందంటే మనసు క్లోజ్ కట్టుకొని సరే ఈ పక్కన తిరిగి వాళ్ళ పాదాలు చూపించినామంటే వాళ్ళు వచ్చి పైన గుద్దుతారని స్వామి వారు పక్కన గుద్దుతో పోతుందని ఇలా సరే అమ్మాయి సరే నాకేం తెలుసు పడితే పోతా ఉండేది వేడ పడితే వస్తా ఉన్నాను అమ్మాయి కూడా సరే తిరిగి ఆడబెట్టిన పోతా అంతే అట్టగా స్వామి వారి పాదాలు అలా చూస్తూ ఆయన స్వామి నమస్కారం నాయన పోయి మకరంద ఆశీర్వాదం చల్లగా వర్తిల్లు ఆశీర్వాదం నువ్వు కూడా చల్లగా ఉండు
నీ ఆశీర్వాదం చేత నేను మోదం చెందవలే, నా ఆశీర్వాదం చేత నీ మోదం చెందవలే. నీ ఆశీర్వాదం చేత నేను మోదం చెందవలే, నా ఆశీర్వాదం చేత వీడికి ఆశీర్వాదం రావాలి. ఎట్లా పక్కన నిలబడతా స్వామి వచ్చినప్పటి నుంచి ఇదేమో ఇద్దరు పక్క పక్కన ఉంటే ఏ వెలుగుగా ఉందో చూసేదానికి నువ్వు వచ్చిందా ఏది పక్కన ఏమో ముడుకులు ఉన్నట్టున్నారు. ఏం లేదు స్వామి, తెల్లవారితో లేచి కదా మళ్ళా పడుతుంది, మళ్ళా లేచిన మళ్ళా పడుతుంది. అరే ఎడం పక్క లేసేసిన స్వామి, అంతని కుడి పక్క లేద్దామని మళ్ళా పడుతుంది. మంచి అలవాటే. ఎదురుగా చూస్తే సరిపోతుంది. పోయినా కూర్చున్నా పట్టే కాడికి దీనికి వచ్చా అది జలవాదికి వచ్చింది. ఫస్ట్ తినేసిన తర్వాత జలవాదికి వచ్చిందా, నేరుగా చెరువులో పోయి కూర్చుందా. ఎవరు చూస్తే నీళ్ళు లేవు, ఇసుకేసి బాగా ఉంటేసి ఇసుకేసి పెట్టుకుని నేరుగా ఇంటికాడికి వచ్చి ఇంటికాడికి వచ్చినా గోసిపత్రం వేసుకున్నా, గోవిందరావు వేసుకున్నా. తర్వాత దేవుడికి పేడ తినిపించిన, అదే దేవుడు పూజించావు. ఆ నుంచి ఇంటికి వచ్చేటట్టు అలా కాదు, ఫస్ట్ మనం తిరగాలగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి. కాలకృత్యాలు స్నానం చేసుకొని శుభ్రంగా అన్ని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆ తర్వాత దేవుడిని పూజించిన తర్వాత నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మనం పూజించాలి. అంతసేపు మా ఇంట్లో ఎంతమంది ఉండేది, వాళ్ళందరూ తిరుగుకున్న దగ్గర అదే తెల్లంతా నేస్తే లోపల అదే స్వామి ఏం స్వామి చెరువులో ఇదేదో బాగుంది, అలా తినకూడదు. సరే ఇంత ఆలస్యంగా వచ్చావు, అంతే రేపు అంటున్నావు. అలాగే కానీ ఇప్పుడు మనం తెలుసా నేను, మనం ఈ రోజు బృందావనం చంద్రకేకి అట్టహాసంగా ఆడుకోవాలి. ఏమంటాడు నువ్వు చెప్పు స్వామి ఫస్ట్. బృందావనం చంద్రకేగా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎప్పుడు చూసిన సంఘటన నేను చెప్పు ఏమంటాడు. నేను వచ్చి ఈ బొక్కలో కూర్చుంటాను, ఈయన వచ్చి ఈ బొక్కలో కూర్చోండి, ఆయన ఈ బొక్కలో కూర్చొని నేను ఈ బొక్కలో కూర్చుంటా స్వామి. మధ్యలో ఒకటి ఏకదోషం ఏంది, అది మట్టి. దాని తర్వాత పుల్ల దాచి పెట్టుకున్నాం, దాని కుచ్చు కుచ్చు పుల్ల ఆడుతున్నాం స్వామి. దాని దాచుకున్న ఆట నేను మా భార్య బాగా సరే స్వామి. భార్య అంటే చిన్న మాట గుర్తొచ్చింది. నిన్న నువ్వు ఈయన ఆడ ఆట అన్నారు కదా, అప్పుడు మా భార్య ఏమనలా, నేనేమనలేదు. మొన్న నేను మా అన్న బృందావనం చంద్రకేకి అట్టహాసంగా చెయ్యాలనుకుంటుంది. అందులో ఒక బాలిక ఇంతలో మా అన్న మీదకు బంతి విసిరగా ఆ బంతి దారి తప్పిపోయింది.
ఆ సమయానికి వచ్చిందని బిందె చక్కని వయ్యారంగా మళ్ళా రాజధాని బంతి లేకపోని వచ్చేసి నేను శోధన చేశాను శోధన చేసావా ముందు గుప్పులో చూసాను లేదు మళ్ళా అక్కడ రాలేదు మళ్ళా ఆ తరువాత ఒళ్ళేమో చూసినావా మళ్ళా బాగా కలబెట్టేట్టుగా అదే ఊళ్ళో పువ్వులకి బాగా చూసినామని అక్కడ చూశారు అక్కడ రాలేదు మళ్ళా ఆ తరువాత బిందులో చూశారు బిందులో కనపడలేదు చీకట్లో పెట్టావా ఆ తరువాత రవికి రవి అని చూశారు అక్కడ ఒకటి దగ్గర బంతులు చిక్కినవి చెల్లులు నా పెళ్లికి 7 తులాల ఏంటి తీసి నాకు ప్రమాణం తీసుకున్నారంటే ఆ కాకి చెల్లి పట్టిందా కాకి బొమ్మలు పెట్టినారో ఏమో అదే అది నువ్వు అనుకున్నట్టు ఆచరణగా మరి ఇది ఆడుకునే బంతులు ఓహో నిన్నదొకటి మొన్నదొకటి చిక్కింది మీరంతా పోయి గుర్తులేస్తారా అందరూ గుర్తులేస్తారు నేను కోరుకుంటా నేను కోరుకుంటా సరే నేను కూర్చోదా చెప్పు నాకు విజయ శాంతి కావాలి అవునా సరే సరే నాకు శాంతి విజయం ఇచ్చే అలా కాదు మాకన్నా ఎవరైనా ఒకటే కోరుకోవాలి సరే విజయాన్ని చేయప్ప విజయాన్ని విజయాన్ని ఈడెంత ఏవాడేదా ఈయనకి కడుపు వంగేటట్టు ఎంత బాగుంటుందా అలా కాదు కోరుకున్నది విజయ కదా విజయ వచ్చింది నేను కోరుకుంటాను సరే నేను ఈసారి నేను కోరుకుంటాను ఎద్దులు కావాలా బండి కావాలా నాకు బండి ఎద్దులు కావాలా సరే ఎద్దులు బండి వచ్చాయి ఎద్దులు బండి ఎద్దులు ఒకటే అర్థమైందా బుద్ధులు కోరుకుంటున్నారు ఒకరినే కోరుకోవాలి ఎద్దులు ఇచ్చే నువ్వు పోవే నువ్వు నాకు బండి కావాలి బండి కావాలి నిన్ను పెట్టుకొని ఏం వాడి ఈయన పట్టుకొని ఇద్దరు ఇట్లా పెట్టుకొని నేను ఆడేదాన్ని అవుతుందా అలా కాదు స్వామి ఇద్దరు ఇట్లా కదా నా కడుపులో ఒక చేతి పెట్టి అది ఆడేదాన్ని
చెండి కింద పడేయాలి జాగ్రత్తలు పడి చేతి మధ్యలో భలే ముందు స్వామి నువ్వు ముందు కదా స్వామి సరే నువ్వు ఇప్పుడు ఆట నేను అడ్డా నువ్వు దూరంగా గగనము నాకు సరే లగనము సరే గగనము నాకు చెల్లి లేకలేదు ఇవి నేను గగనము నాకు సరే లగనము ఎప్పుడు తుండాడచ్చా సరే కానీ నేను ఎందుకు తెలుసా మంచి విషయం నీతోనే ఉంటాను ఎక్కడికి నాకేం పని లేదు సరే